శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణ కోసం శనివారం నాడు ఆంజనేయ స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ విధియ, రాత్రి 1:47 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 7:28 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబం గురించి, కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు, అమ్మకాలు, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి గనక మీరు తనఖా పెట్టాలనుకుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు పాత రుణాలు తీర్చటము, కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశము, ఉద్యోగ నిమిత్తంగా అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనపరచాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది కనుక ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామివారి కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం వలన వీరు ఎక్కువగా శ్రమించాల్సిన పని పడుతూ ఉంటుంది. అలాగే శ్రమిస్తే తప్ప, కష్టపడితే తప్ప వీరికి ఫలితం లభించే అవకాశాలు కూడా తక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎంత వీరికి పనికి సంబంధించి గుర్తింపు ఉన్నా, ప్రతిభ ఉన్నా దానికి సంబంధించి ఎటువంటి గుర్తింపు లభించట్లేదనే బాధ వీరిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. దీంతో పాటు సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా పాలు పంచుకుంటారు. అలాగే మీరు కనుక స్థిరాస్తి అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులకి సంబంధించి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక రుణాలు తీర్చే క్రమంలో మీరు మీ యొక్క బంధువర్గీయుల సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఎక్కువగా మీకు గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారికి పరిశీలిస్తే గనక వీరికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కుటుంబ కలహాలు ఉండటము, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు లభించకపోవటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తున్నా వీరు ఎక్కువగా వీరి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్, అలాగే ప్రావిడెంట్ ఫండ్స్, దీంతో పాటు కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే షేర్ మార్కెట్కి సంబంధించి కూడా వీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే స్థాన చలనం కోసం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీకు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆరోగ్య సంబంధంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. అలాగే వారికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి చక్కటి ప్రణాళికలను కూడా మీరు సిద్ధం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలు అమరే అవకాశము, స్థిరాస్తికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క ప్రతిభా పాఠవాళ్ళకి సంబంధించి గుర్తింపు కోసమని మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు బాలాంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపార సంబంధంగా తగు జాగ్రత్తలు పాటించాలి. మార్పులు ఏవైతే మీరు కోరుకుంటూ ఉంటారో ఆ మార్పులు మీరు ఆశించిన విధంగా లభించకపోవటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కోర్టు సమస్యలు ఉండటం, అనారోగ్య పరిస్థితులు ఉండటం, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు ఉండటం, శత్రువుల వలన ఇబ్బందులు, నరఘోష, నరదృష్టి ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా ఓర్పు నేర్పుతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వాములతోటి ఇబ్బందులు రావటం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఆనందం కలగకపోగా నిరాశ అనేది ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మార్పులు చేర్పులు ఉండటము, ఆశించిన విధంగా ఈ మార్పులు చేర్పులు లేకపోవటము, స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటము, మీకు డిపార్ట్మెంట్ లాంటివి చేంజ్ అవటము, ఆశించిన విధంగా మీకు ప్రాజెక్టులు వర్కులు రాకపోవడము, ఇవన్నీ కూడా మీకు తలనొప్పిగా కానీ ఇబ్బందిగా కానీ మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా వీరికి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా మిగతా విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వీరి సంతానం గురించి, వీరి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవటము, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు కొంతవరకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు భక్తాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గనక ప్రమోషన్లు లాంటివి కోరుకుంటున్నా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి మీరు చేస్తున్న ఉద్యోగంలోనే ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. వీటన్నిటితో పాటు స్త్రీలకి కూడా ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి,
సంతానానికి సంబంధించి కొంచెం మదన పడే అవకాశాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కనుక ఈరోజు పెట్టుబడుల గురించి ఆలోచన చేయకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అదనపు బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని గమనించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు చాలా వరకు మీకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి విషయాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా చిన్న చిన్న మార్పులు లాంటివి ఉండటం, లేదా ఉద్యోగ నిమిత్తం మీరు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలంగా ఉండటం, అయితే మీరు ఎక్కువ శాతం దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం మీరు కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ఆలోచన చేయటము, స్థిరాస్తులు అమ్మకం గురించి ఆలోచన చేయటం, అలాగే స్థిరాస్తికి కొనుగోలుకి సంబంధించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈ రోజు మాత్రం వీరు కొంత మానసికంగా అలాగే శారీరకంగా ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యుల గురించి, వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి వీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తుంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రత్యేకించి గనక మనం చెప్పుకుంటే అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. ఆర్థిక పరమైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు, దీంతో పాటు అనేక విషయాలలో మీ ప్రమేయం లేకుండా, మీ తప్పు లేకుండా మిమ్మల్ని నిందించేవారు అధికంగా ఉంటారని మాత్రం గ్రహించాలి. ఇక ఇక్కడ ముఖ్యంగా సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ పెట్టడానికి మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, వ్యాపార నిమిత్తంగా మంచి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా కూడా మంచి ఉన్నతమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి మాత్రం మంచి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే పనులు నెమ్మదిగా పూర్తవుతాయని కూడా గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు చేయటం వలన మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక పెట్టుబడుల గురించి ఈరోజు పెద్దగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. అయితే వైద్య నిమిత్తం మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాళికా అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క రుణాల గురించి, ఆరోగ్యం గురించి, శత్రువుల గురించి, అలాగే దీంతో పాటు కోర్టుకి సంబంధించిన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీరి సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి కూడా మీరు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక రుణాలు తీసుకోవాలనుకుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, వారు చేసే పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరు నేర్పుతోటి, ఓర్పుతోటి, పట్టుదలతోటి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఈరోజు వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పనిసరిగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారని కూడా గ్రహించాలి. వీటన్నిటితో పాటు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అధిక శ్రమ ఉండటం, అలాగే ఉన్నతాధికారుల వలన కొంతవరకు ఒత్తిడికి గురవటం, స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతుంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా అధిక ఖర్చు ఉండటం, నూతన రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండటం, పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం, అలాగే దీంతో పాటు పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి అని చెప్పి వీరిపైన ఎక్కువగా ఒత్తిడి రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారి గుడి చుట్టూరా కూడా 11 ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామిని పూజించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి లేదా అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేసినట్లయితే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం శనివారం సందర్భంగా హనుమల్ లాంగూల పూజ చెయ్యాలి. హనుమల్ లాంగూల పూజ అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేదా చిత్రపటంలో తోక చివరి నుంచి మొదలు వరకు గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు అలంకరించాలి. దీన్నే హనుమల్ లాంగూల పూజ అంటారు. శనివారం సందర్భంగా హనుమల్ లాంగూల పూజ చేసినట్లయితే జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం సందర్భంగా 108 తమలపాకులు ఆంజనేయ స్వామి ఆలయంలో ఇచ్చి ఆ 108 తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకున్నా కూడా జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఇంకా శరీరంలో ఉంటే మహాపాపములు చేసేటటువంటి వాడెవడున్నాడో వాడిలోంచి జీవుణ్ణి వినిర్ముక్తుణ్ణి చేసి ఇక పాపం మూట కట్టుకోకరా, ఇక్కడతోనైనా చాలని చెప్పి ఆప్చేయడం రక్షణ కాదు. అందుకే సంహార ప్రక్రియ రక్షణ కిందకే వస్తుంది తప్ప ఈశ్వరుడు చేసిన ఏ పనైనా కూడా రక్షణయే. అసలు రక్షణ చట్రంలోకి రాని పని ఈశ్వరుని యందు ఉండదు సనాతన ధర్మంలో. శివుడు లయకారకుడు అని నేను అన్నాను అనుకోండి, అయ్యో బాబోయ్ చంపేస్తాడండి శివుడు అనకూడదు. లయకారకుడు అంటే స్వల్పకాలిక లయం, రాత్రి బాగా నిద్రపట్టేట్టు చేస్తాడు. ఒక్కరోజు శివానుగ్రహం పోనివ్వండి, నీ బతుకు తెలుస్తుంది బయటపడి. శివుణ్ణి నింద చేసేయడం తేలిక, నీ జోలికి నేనెందుకు రాను, రాత్రి నిద్ర పట్టించడం మానేస్తే 4 రోజులు, రాత్రి నిద్ర పట్టకపోతే పొద్దున్న అన్నమేం సహిస్తుంది, నిలబడ్డానికి ఓపిక ఉండదు. శివుడు లయకారకుడు అంటే స్వల్పకాలిక లయం, నిద్రనిస్తాడు.
ఆత్యంతిక ప్రళయం జ్ఞానం ఇస్తాడు. మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? నువ్వు ఎలాగో నన్ను పొందట్లేదు, నేనే నిన్ను పొద్దేస్తానంటాడు. రెండింటికి ఏమిటి తేడా? వాడు ఎలాగో పాస్ అవడిహ 30 దగ్గర అయిపోతాడు. ప్రభుత్వమే మోడరేషన్ ఇచ్చి 5 మార్కులు వేసి పాస్ అయిపోయేవాళ్ళు. అలా ఈశ్వరుడే మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోయినట్టు వాటిని అంటించేసుకుంటాడు. అదే మహాప్రళయం. కొంతకాలం విశ్రాంతినిస్తాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఈ శరీరాల్లోకి, విశ్రాంతి తీసుకో, కొంతకాలం పోయాక వెడుదుగానిలే అని అంటిపెట్టుకుని ఉంచుకుంటాడు. ఇప్పుడు అందులో కారుణ్యం ఉన్నదా, క్రౌర్యం ఉన్నదా? అందుకే ఈశ్వర కార్యమునందు క్రౌర్యముండదు, అది భక్తికి పరాకాష్ఠ. ఈ మాట ఎవడనగలడో వాడు అసలు భగవంతుని యొక్క చేష్టితములను అర్థం చేసుకున్నవాడు అని గుర్తు. కాబట్టి పరిపాల్యో, ఆయన ఏది చేసినా రక్షణయే తప్ప ఈశ్వర చేష్టితమునందు బెంగ పెట్టడం, బాధ పెట్టడం అన్న మాటలు ఉండవు. అది పరిణతి లేక మనం పొందుతున్నాం అంతే. కాబట్టి ఆయన స్వరూపమేమి, భయమును పోగొట్టుటే ఈశ్వరుని యొక్క స్వరూపము. అది అర్థమైన వాడైతే ఇంకోలా మాట్లాడతాడు. అందుకే రామదాస్ గారు అన్నాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్నాడు. ఎక్కడ? కారాగారంలో పెడితే తక్కువేమిట్రా నాకు, రాముడొక్కడు నా దగ్గర ఉన్నాడు చాలు, భయం ఎందుకురా అన్నాడు. కాబట్టి ఈశ్వర చేష్టితము ఎన్నడూ రక్షణ హేతువే తప్ప బాధాకరము కాదు. అందుకని ఈశ్వర మీరు అవతారం ఎప్పుడైనా తీసుకుంటున్నారు అంటే ఈ భూమిని కాపాడుతుంటారు. ఈ భూమిని కాపాడకపోతే మరి మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ధర్మం పట్టుకున్న వాళ్ళు, భక్తులు ఏమైపోతారు? భూమిని కాపాడి పాపులను తొలగిస్తాడు. ఆ తొలగించినప్పుడు వాళ్ళని చంపేశాడని అర్థం చెప్పకూడదు. అందులో కూడా అనుగ్రహమే ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈశ్వరుడి వైపు నుంచి మాట్లాడినా, దేశభక్తి వైపు నుంచి మాట్లాడినా నిరుత్సాహపూర్వకంగా ఎన్నడూ మాట్లాడరాదు. ఈ రెండిటి విషయంలో కూడదు. ఎందుకని అంటే ఏ కారణం చేత దేశభక్తి తగ్గడానికి వీల్లేదు, ఏ కారణం చేత ఈశ్వర భక్తి తగ్గడానికి వీల్లేదు. ఈ రెండు ఉన్నాయి. నీ కుటుంబంలో తల్లిదండ్రుల మీద భక్తి కూడా సహజంగా నిలబడిపోతుంది. మూలాల్ని ఛేదించకూడదు ఎన్నడూ కూడా. అది సంస్కృతికి చాలా ప్రధానం.